So next, eighth problem of worksheet 3. Equation of the tangents drawn to the circle which are parallel to x-axis. See, we have a circle x square plus y square minus 4x minus 8y minus 5 is equals to 0. This is a circle. Okay. So for this circle, there are two tangents which are parallel to x-axis. X-axis అనేది horizontal line కాబట్టి horizontal గా ఈ circle కి two tangents ఇలా ఉంటాయి. Okay, which are parallel to x-axis. Right. These are parallel to x-axis. ఇక్కడ x-axis ఉంటే ఈ x-axis కి parallel గా two lines ఇలా ఉంటాయి. ఈ two tangents of equations మనం find out చేయాలి. Right? X-axis, tangent 1, tangent 2 all are parallel. And between these two tangents circle inscribe అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఈ సర్కిల్ కి సెంటర్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్? -4x -8y కాబట్టి 2, 4. సింబల్ చేంజ్ చేసి హాఫ్ చేయాలి కదా. అండ్ రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కదా. సో ఆన్ సింప్లిఫికేషన్ 16 ప్లస్ 4 20 ప్లస్ 5 25 అండ్ రేడియస్ ఈజ్ 5. ఓకే, సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. ఇప్పుడు మనం ఈ టూ లైన్స్ ఒక ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కొంచెం మీరు జాగ్రత్తగా సింపుల్గా ఆలోచిస్తే ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు 0 తెలుసు మీ అందరికీ. ఇప్పుడు నాకు ఈ లైన్ కావాలి. ఈ లైను x యాక్సిస్కి ప్యారలల్ కదా. ఈ పాయింట్ ఏంటి? 2, 4. సెంటర్ 2, 4. కాబట్టి సెంటర్ దగ్గర నుంచి x యాక్సిస్ దాకా ఉండేటువంటి ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతో చెప్పదు తెలుసా? వర్టికల్ డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ 4 యూనిట్స్ ఉంటుంది. ఓకే, బట్ రేడియస్ 5 కదా. అంటే x యాక్సిస్ ఈ పైన ఉండాలి. యాక్చువల్గా x యాక్సిస్ ఈ లైన్కి లోపల ఉండాలి. సో మనం అల్టిమేట్గా ఏం చెప్తున్నామంటే, జస్ట్ ఏ మినిట్, డయాగ్రామ్ నేను చేంజ్ చేస్తాను. ఇది సర్కిల్ అనుకుంటే ఇక్కడ సెంటర్ ఉంది 2, 4. ఓకే, సపోజ్ ఇది x యాక్సిస్. ఇప్పుడు x యాక్సిస్ కి ప్యారలల్ గా ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది, x యాక్సిస్ కి ప్యారలల్ గా ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది. మనం ఈ రెండు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి x యాక్సిస్ కు ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 4, బట్ రేడియస్ ఎంత? 5. అంటే ఈ x యాక్సిస్ కి ఈ లైన్ కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంత అంటే 1 యూనిట్ అన్నమాట. అలానే ఇక్కడ రేడియస్ 5 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్గా 5 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది x యాక్సిస్ కాబట్టి x యాక్సిస్ నుంచి 4 + 5 9 యూనిట్స్ పైకి వెళ్తే హారిజాంటల్గా ఇంకో లైన్ వచ్చింది కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్ y = 9. x యాక్సిస్ నుంచి 1 యూనిట్ కిందకు వస్తే హారిజాంటల్గా ఇక్కడ ఒక లైన్ వచ్చింది కాబట్టి లైన్ ఈక్వేషన్ y = -1. ఎందుకంటే x యాక్సిస్ నుంచి కిందకి వెళ్ళాం కాబట్టి. చెప్పింది అర్థమవుతుందా? హారిజాంటల్ లైన్ ఎక్కడున్నా సరే ఈక్వేషన్ ఆఫ్ దట్ హారిజాంటల్ లైన్ y = some k. ఆ k ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే x యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించాలి. ఇక్కడ రేడియస్ 5, డిస్టెన్స్ టు x యాక్సిస్ 4 కాబట్టి ఇది 1, ఈ పైన 5. సో x యాక్సిస్ టు దిస్ టాంజెంట్ 9 యూనిట్స్, x యాక్సిస్ టు దిస్ టాంజెంట్ 1 యూనిట్. సో y = 9 and y = -1 are tangents parallel to x axis. That's the problem. Okay, have a look.